మరి వాళ్ళేమో చాలా గ్రోత్ తీసుకొచ్చాము, చాలా ఇంకా చెప్పాలి అని అంటే గూగుల్ లాంటివి తీసుకొచ్చాము, తర్వాత ఇంకేదో చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఇవన్నీ రోజుకొక ఓపెనింగ్ జరుగుతుంది కదా, మరి ఇవన్నీ ఏంటి? సో వాస్తవం ఏది? హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇండియాలోనే ఈరోజు ఆంధ్రాలో ఉంది. ఇంత దారుణంగా 2 ఇయర్స్లో పడిపోయింది అనేది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై. ఇంకొకటి మీకేమంటే గూగుల్ ఎవరు తీసుకొచ్చారు? అసలు అదానీ డేటా సెంటర్ ఈరోజు గూగుల్తో టైప్ అయితే గూగుల్ డేటా సెంటర్ అవుతుంది. ఈరోజు అదానీ డేటా సెంటర్కి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని క్లియరెన్స్లు ఇచ్చారు, పర్మిషన్లు ఇచ్చారు, పబ్లిసిటీ చేసుకునేది వాళ్ళు. ఈరోజు ఏం చేశారు? కాగ్నిజెంట్ తర్వాత టీసీఎస్కి ల్యాండ్స్ ఇచ్చారు, మేము రూపాయికే ఇస్తామని చెప్పి ఇచ్చారు. ఆ ముసుగులో ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు విశాఖపట్నంలో వాల్యుబుల్ ల్యాండ్స్ ఈరోజు రూపాయికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఉర్సాని తీసుకొచ్చారు. మేము గొడవ చేస్తే అసలు ముక్కు మూతి తెలియని కంపెనీ, ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో ఒక షెల్ కంపెనీ, అది మేము గొడవ చేస్తే మళ్ళీ భయపడిపోయారు. వేల కోట్ల భూములు వాళ్ళకి ఇచ్చేయాలని చూశారు. ఈరోజు రియల్ ఎస్టేట్ ఫర్మ్స్, ఈరోజు సత్వా కానీ, ఈరోజు రహేజా కానీ, ఈరోజు అక్కడ లోకల్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి వేల కోట్లు వర్తుండే భూములు ఈరోజు చీప్గా ఇచ్చేస్తారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎక్కడ ఉద్యోగాలు తెస్తాయి? వాళ్ళకి భూములు ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏమొస్తుంది? ఇంత దారుణంగా ఈరోజు భూములు ఈరోజు అనేక్రాంతం అవుతూ ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ కూడా 1-2 కంపెనీలు, మెయిన్ కంపెనీలు చూపించి ఏం చెప్పారు లోకేష్ గారు? ఫార్చ్యూన్ 500కి ఇస్తా అంటున్నారు. ఎక్కడున్నాయి ఇవన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీలు? ఉర్సా ఇవన్నీ కూడా ఏఎస్ఐపి టెక్నాలజీస్ అని ఉంది, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇవన్నీ ఫార్చ్యూన్ 500లో ₹1 టర్న్ ఓవర్ లేని కంపెనీలు వేల కోట్ల భూములు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పబ్లిసిటీ ఒకటి, వాస్తవాలు ఒకటి. మేము వాస్తవాలు మాట్లాడితే ఇది ఉంటుంది. సేమ్ మీకు అమరావతి కూడా, ఈరోజు అమరావతి బ్రహ్మాండంగా కడతా అంటున్నాడు. ఈరోజు 10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు 7 సంవత్సరాల్లో. ఇంకా అలా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఇంకా ఆయనకి ఇంకొక 20 సంవత్సరాలు కూడా సరిపోదు. సో ఇవన్నీ కూడా వాస్తవాలు, ఇవన్నీ ప్రజల్లో బాగుంది. ప్రజలు ఏదో పబ్లిసిటీ చూసి వెళ్ళే పరిస్థితి లేదు. 2 సంవత్సరాలు అయింది. ఈరోజు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్లు ఏదో చిన్న ఏదో కొద్దిగా డబ్బులు ఇస్తున్నారు, కానీ 2 సంవత్సరాలు లక్షల స్టూడెంట్స్ ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ పైన ఆధారపడ్డారు. ఆ కాలేజీలో అంతా వాళ్ళు హరాస్ చేస్తున్నారు స్టూడెంట్స్ని, డబ్బులు కట్టలేదని చెప్పి. ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు ఆపేసే పరిస్థితి ఉంది.